గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూలై 16వ తేదీ ఉదయం 9 గంటలకు మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, రమేష్ హాస్పిటల్ దగ్గర, కన్వారి తోట, ముడుబొమ్మల సెంటర్. ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది పాల్గొని దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడుతున్నారు. చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది. అప్పుల భారంతో ఉన్న వారు వచ్చి అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. మీరును రండి, దేవుని కార్యాలు పొందుకోండి. దావీదు యొక్క మొర్ర దేవుడు వినడానికి గల కారణం ఏంటి? దావీదు యొక్క మొర్ర దేవుడు ఎందుకు విన్నారు? దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మరి మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు? ఎంతోమంది భక్తుల జీవితాల్లో మనం చూసాము. ఏమనంటే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు. మరి చెప్తున్నారు అనుభవపూర్వకంగా, ఏమనంటే దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థన అంగీకరించాడు, నా ప్రార్థన సఫలత పొందుకోగలిగింది అని వారి యొక్క అనుభవాన్ని తెలియచేస్తూ భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మరి మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు? మన ప్రార్థనలకు సఫలత మనం పొందుకోగలుగుతాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. శ్రద్ధగా విందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ దావీదు తన యొక్క అనుభవంలో నుండి అనుభవపూర్వకమైన మాటలు ఆయన తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, దావీదుకు శ్రమ ఎదురైనప్పుడు, దావీదు జీవితంలో అనేక పోరాటాలు ఎదురైనప్పుడు, దావీదు జీవితంలో అనేక కష్టాలు ఎదురైనప్పుడు, ఆయన ఆ సమయంలో ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆయన ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థన ఆయన అంగీకరించాడు అని దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, దావీదు జీవితంలో అనేక శ్రమలు, అనేక శోధనలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు తన జీవితంలో ఎదురైనాయి. ఎన్నో శ్రమలు తన జీవితంలో అలుముకొని ఉన్నాయి. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు దావీదును ఆవరించి ఉన్నాయి. ఆ కష్టకాలంలో, ఆ శ్రమ కాలంలో దావీదు ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరి యొద్దకు ఆయన వెళ్ళినట్లుగా దేవుని లేఖనాల్లో మనం కనపడదు ఎక్కడ. ఆయన చెబుతున్నారు, శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. మన జీవితాల్లో కూడా, మన యొక్క పరిస్థితుల్లో కూడా, మన కష్టకాలంలో కూడా, మన శోధన కాలంలో కూడా, మన యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్న సమయంలో కూడా మనము కూడా ఇటువంటి అనుభవాన్ని తెలుసుకోవాలి. మనము కూడా ఇటువంటి అనుభవాన్ని నేర్చుకోవాలి. మనము కూడా ఎవరి వైపు చూడడానికి వీల్లేదు, ఎవరి దగ్గరకో వెళ్ళడానికి వీల్లేదు. మనం కూడా మనకున్న శ్రమల కాలంలో, మనకున్న కష్టకాలంలో మనమందరము కూడా ఎవరి దగ్గరికి రావాలి అని అంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య దగ్గరికే రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన శ్రమలో ఆయనకు ప్రార్థించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మన శోధనలు ఎదురవుతున్న సమయంలో ఆయన సన్నిధానానికి వచ్చి ప్రార్థించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. చూడండి, చాలామంది కష్టాలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు, శోధనలు ఎదురవుతున్నప్పుడు, సమస్యలు ఎదురవుతున్నప్పుడు, ప్రతికూలత వారి జీవితంలో ఎదురవుతున్నప్పుడు చాలామంది చేస్తున్న పని ఏంటంటే, మరి దేవుని దగ్గరికి రావాల్సిన వారు, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించవలసిన వారు మనుషుల దగ్గరికి వెళ్తున్నారు. మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు. మనుషుల దగ్గరికి వెళ్ళి వారి బాధనంతా తెలియచేసుకుంటున్నారు. కానీ వారి సమస్యలు క్లియర్ కాక, వారి ఇబ్బందులు తొలగిపోక, వారి కష్టాలు తీరక ఎంతోమంది నిరాశ నిస్పృహలకు గురైపోతున్నారు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు గొప్ప అనుభవాన్ని తెలియచేస్తున్నారు. ఏమంటే, నీకు శ్రమలు ఎదురవుతున్నప్పుడు, నీకు కష్టాలు ఎదురవుతున్నప్పుడు, నీకు శోధనలు ఎదురవుతున్నప్పుడు ఏ మనుషుని యుద్ధకు నువ్వు వెళ్ళకూడదు. కానీ నీవు నీ దేవుని యొద్దకు వచ్చి నీ కష్టకాలంలో నీ ప్రభుని ఆశ్రయించినట్లయితే, ఆయన యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన మందిరంలోకి వచ్చి నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన యొక్క సన్నిధానంలో దావీదు చెప్తున్నాడు, ఆయన యొక్క శ్రమ కాలంలో, ఆయన కష్టకాలంలో, ఆయన శోధన కాలంలో దావీదు ఎక్కడికి వచ్చాడండి? దేవుని యొక్క మందిరంలోకి వచ్చి, దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఆయన తన యొక్క ప్రతి పరిస్థితిని దేవునికి తెలియచేస్తున్నారు, దేవునికి విన్నవించుకుంటున్నారు, దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు. ప్రార్థించినప్పుడు ఆయన యొక్క మనవి దేవుడు అంగీకరించెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒక మొర్ర దేవుడు అంటే విన్నారు. దావీదు మొర్ర దేవుడు ఆలకించారు. దావీదు యొక్క మొర్ర దేవుడు విని ఆయనకు సహాయం చేశాడు దేవుడు. హల్లెలూయా. దావీదు యొక్క మొర్ర దేవుడు వినడానికి గల కారణం ఏంటి? దావీదు యొక్క మొర్ర దేవుడు ఎందుకు విన్నారు? దావీదు యొక్క మొర్ర దేవుడు ఎందుకు అంగీకరించాడు? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మనం దేవుని యొక్క లేఖనాల నుండి చదువుకుందాం, చూద్దామా? అదే కీర్తనల గ్రంథము, అదే కీర్తనల గ్రంథము 19వ వచన 2వ భాగాన్ని చదువుకుందాం. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చెబుతున్నారు ఏమనంటే, ఎందుకని దేవుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించి తనకున్న శ్రమల్లో అన్నిటిలోంచి మరి దావీదును దేవుడు తప్పించాడు అనంటే, దావీదు దేవునికి ఇష్టుడుగా బ్రతికాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలి అనంటే, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అనంటే, ప్రియ దైవజనమా, మనము కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి నేను ఇష్టడుగా ఉన్నాను గనుక, దావీదే చెప్తున్నారు, నేను దేవునికి ఇష్టడుగా ఉన్నాను గనుక దేవుడు నా ప్రార్థన అంగీకరించారు.
నా ప్రార్థన దేవుడు ఆలకించారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కష్టకాలంలో కూడా, నీకు ఆపద ఎదురవుతున్న సమయంలో, నీవు ఇరుకులో ఉన్న సమయంలో, నీ కుటుంబంలో అనేక సమస్యలు చెలరేగుతున్న పరిస్థితుల్లో, ఆర్థిక పోరాటాలు నీ జీవితంలో చెలరేగుతున్న ఆ పరిస్థితుల్లో, అనారోగ్య సమస్యలు నీ జీవితాన్ని వెంటాడుతున్న ఆ సమయంలో, అనేక శత్రుదాడులు నీ మీద చెలరేగుతున్న ఆ యొక్క సమయంలో నువ్వు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవునికి ఇష్టంగా మనము బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దేవునికి ఇష్టలు అని అంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మరి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడుతున్న మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని. హల్లెలూయా. చూడండి, అంటే మనము విశ్వాసము లేకుండా ఉండిన వారమైతే దేవునికి ఇష్టంగా మనం బ్రతకలేము. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి అని అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, విశ్వాసం ఉండాలి. మనం విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి మనం ఇష్టలుగా మారిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదుకి ఎక్కడుందండి విశ్వాసం అని మీరు అనొచ్చు. చూడండి, కీర్తనల గ్రంథంలో ఆయన కీర్తనాకారుడే మాట్లాడుతున్నారు. చూద్దామా ఆ యొక్క వచనాన్ని? చూడండి, 26వ అధ్యాయము మొదటి వచనంలో చివరి భాగంలో ఆయన అంటున్నారు, ఏమీయో సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. చూడండి, ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారంటే దేవునిని ఎవరైతే విశ్వసించగలుగుతారో వారు దేవునికి ఇష్టలుగా మార్చబడతారు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేను దేవునికి ఇష్టడై ఉన్నాను. ఎందుకని ఇష్టడయ్యానంటే ఆయన అంటున్నాడు 26వ కీర్తనలో మొదటి వచనంలో ఆయన రాస్తున్నారు, నేను ఏమీయో సందేహించకుండా నా దేవుని మీ యందు నేను నమ్మకము ఉంచాను, నీ యందు నేను నమ్మకం ఉంచాను ప్రభు అని ఆయన చెబుతున్నారు. ఆయన దేవుని మీద నమ్మకం ఉంచిన వాడు దావీదండి. ఆయన ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితుల్లోంచి, శ్రమల్లో నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి, కష్టాలలో నుంచి, కన్నీటి పరిస్థితుల్లోంచి దేవుడు ఖచ్చితంగా విడిపించగలడు. దేవుడు ఖచ్చితంగా తప్పించగలడు. దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు అని దేవుణ్ణి దావీదు నమ్మాడండి. అందుకనే దావీదు దేవుడికి ఇష్టడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవునికి ఎప్పుడు ఇష్టంగా మార్చబడతామంటే ఆయన యందు మనం నమ్మకం ఉంచినప్పుడు, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకు మనము ఇష్టంగా మార్చబడతాము. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అప్పుడు దేవుడు మన ప్రార్థనను సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏ సహాయాన్ని అయితే దేవుని యందు నువ్వు అర్థిస్తున్నావో, ఏ సమస్య పరిష్కారం కోసం నీ దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళావో ఆ సమస్య ఖచ్చితంగా దేవుడు పరిష్కరిస్తాడని నువ్వేం చేసి నువ్వు నమ్మకముతో ప్రార్థన చేయగలగాలి. ఆయనను నమ్మి నువ్వు విశ్వసించి ప్రార్థన చేయగలగాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇష్టడుగా మారుతావు గనుక ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన సఫలమవుతుంది ఖచ్చితంగా. హల్లెలూయా. చూడండి, దావీదు చూడండి దేవునికి ఇష్టడుగా ఎలా మారాడంటే, ఎందుకని దేవునికి అంత ఇష్టడుగా మారాడు అని అంటే దేవునికి ఏదైతే ఇష్టమో అది దావీదుకి ఇష్టంగా మలుచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. దేవునికి ఏదైతే ఇష్టంగా ఉంటుందో అది దావీదుకి కూడా ఇష్టంగా మార్చుకున్నాడు. ఏంటి దేవునికి ఇష్టం అంటే, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి మహిమపరచటం, దేవుణ్ణి ఘనపరచటం యేసయ్యకి ఇష్టం చాలా. అందుకనే దావీదు ఆయన ఎప్పుడూ కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, 119వ కీర్తనలో
వ్రాయబడుతున్న మాట, ఆయనంట దినమునకు 7 మార్లు దేవుణ్ణంట స్తుతించేవారంట. చూడండి 119వ కీర్తనలో రాయబడుతున్న మాట, 119వ కీర్తన 165 అనుకుంటా బహుశా. చూడండి 164 చూడండి, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఎన్ని మార్లు అంటున్నానా? 7 మార్లు. 7 మార్లు దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ వచ్చారు. అంటే స్తుతి ఆరాధన దేవుణ్ణి సంతోషపరుస్తుంది. స్తుతి ఆరాధన దేవుణ్ణి ఎంతగానో మన వైపు త్రిప్పుతుంది. స్తుతి ఆరాధన దేవుణ్ణి సంతోషపరుస్తుంది. కనుక ఇక దావీదు దేవునికి ఇష్టమైన దాన్ని గ్రహించి దేవుని యొక్క ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకున్నాడండి. అందుకని దావీదు దేవునికి ఇష్టడుగా మారాడు. గనుకే దావీదు తన కష్టకాలంలో, శ్రమకాలంలో దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు తన మనవి ఆలకించాడండి, తన ప్రార్థన ఆలకించాడండి. ప్రియ దైవజనమా, ఈ రాత్రి దేవుడు నీతో, నాతో, మనతో కూడా మాట్లాడుతున్నారు. మన కష్టకాలంలో, మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మన జీవితంలో శోధనలు ఎదురవుతున్న సమయంలో, మన జీవితంలో అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్న సమయంలో, అనేక అనారోగ్యాలు, అనేక శత్రు పోరాటాలు మన జీవితంలో వస్తున్న సమయంలో మనం దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం కూడా దావీదు వలె దేవునికి ఇష్టలుగా మారాలి. దేవుని స్తుతించే వారంగా, దేవుని యందు విశ్వాసం ఉంచే వారంగా మనం ఉండినప్పుడు దేవునికి ఇష్టలుగా మనం మార్చబడతాము. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించి జవాబు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు కానీ రెండవదిగా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో అనేది ఈ రాత్రి రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు. చూడండి 18వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించి ఆయనకు ప్రతిఫలం ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆయనకు జవాబు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దావీదు నీతిగా బ్రతికాడు. హల్లెలూయా. నీతిగా ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అవునండి, నీతిమంతులంగా మనం ఉండినట్లయితే మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నువ్వు నీతియుతంగా బ్రతకగలిగినట్లయితే, నువ్వు నీతిగా జీవించగలిగినట్లయితే, ఏ పాపము లేకుండా జీవించగలిగినట్లయితే నువ్వు దేవుని సన్నిధానానికి నీ కష్టకాలంలో ఆయన దగ్గరకు వచ్చి, అబ్బా తండ్రి, అయ్యా నేను శ్రమలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను డాడీ, నాకు సహాయం చేయయ్యా, అయ్యా నాకున్న ప్రతికూలమైన పరిస్థితి నుంచి నన్ను విడిపించయ్యా, చాలా నిందలయ్యా, చాలా శోధనయ్యా, నన్ను విడిపించు ప్రభు అంటే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. దావీదు ప్రార్థన దేవుడు ఆలకించడానికి గల కారణం ఏంటంటే రెండవదిగా దావీదు నీతిగా బ్రతికాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము నీతిమంతులుగా బ్రతికి మనకున్న అవసరత నిమిత్తమై దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కష్టం వచ్చినా సరే, నీకు ఏ ఇబ్బంది కలిగినా సరే, నువ్వు నీతిగా బ్రతికి ఆయన సన్నిధానానికి వెళితే చాలు, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అలాగే
మూడవదిగా దావీదు ప్రార్థన దేవుడు విని ఆయన శ్రమలో నుంచి ఎలా విడిపించాడు అని అంటే, మూడవదిగా ఎందుకు దావీదు ప్రార్థన దేవుడు విన్నారు అని అంటే చూద్దామండి. అదే కీర్తనలు అదే గ్రంథము 21వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దావీదు ప్రార్థన శ్రమ కాలంలో దేవుడు ఎందుకు విని ఆయనకు జవాబు ఇచ్చారంటే, దావీదు ఎవరి మార్గాలు ఎందు నడిచాడండి? యెహోవా మార్గము ఎందు ఆయన నడుచుచున్నాడు. యెహోవా మార్గాల్ని ఆయన అనుసరిస్తున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క మార్గాన్ని అనుసరించే వారంగా ఉండాలి. దేవుడు మన కోసం నిర్ణయించిన మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి. ఈ రోజున చాలామంది ఈ దినాలలో సొంత మార్గాలను ఎంచుకొని సొంత మార్గాల్లో మనం నడవడం నేర్చుకున్నారు. చాలామంది సొంత మార్గాల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది దేవుడు మనకు నిర్ణయించిన మార్గములలో మనం నడవలేకపోతున్నాం. దేవుణ్ణి మనం అనుసరించే వారంగా ఉండలేకపోతున్నాం. యేసయ్య నడిచిన మార్గంలో మనం నడవలేకపోతున్నాం. ఎంతో మనుషులు ఇతరులను పోలి మనం నడవడం నేర్చుకుంటున్నాం. ఇతరులను పోలి మనం మనుషుల్ని అనుసరించడం నేర్చుకుంటున్నాం. ఎంతోమంది చూడండి, మనుషులను అనుసరిస్తారు, చాలామంది మనుషుల్ని వెంబడిస్తారు, చాలామంది వారు నడిచిన మార్గంలో నడుస్తారు, చాలామంది లోకానుసారమైన జీవితంలో నడుస్తారు, చాలామంది. దేవుని బిడ్డలారా, లోకానుసారంగా నడిచి మరి ఈ లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క మార్గములను వారిని అనుసరించి నడిచి నీ సొంత మార్గాల్ని ఎంచుకొని నీ సొంత మార్గంలో నడిచి నీకు కష్టం రాగానే, నీకు ఇబ్బంది రాగానే, నీకు శ్రమ రాగానే, నీకు శోధన రాగానే, నీకు మరి అనేక నిందలు నీ జీవితంలో రాగానే, నీకు శోధన ఎదురవగానే యేసయ్య దగ్గరికి వచ్చేసి, యేసయ్యా నన్ను కరుణించు, కృప చూపు, నాకు సహాయం చేయరంటే దేవుడు ఎలా నీ ప్రార్థన ఆలకిస్తాడు? దైవజనమా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన చూడు, దావీదు ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడంటే, దావీదు యెహోవా మార్గాలని అనుసరించాడు. అంటే ఏ మార్గాన్ని నీకు బోధిస్తున్నాడో దేవుడు, ఏ మార్గంలో మనల్ని నడవమంటున్నారో దేవాది దేవుడు, ఏ సత్యమైన మార్గంలో దేవుడు మనల్ని నడవమని చెప్తున్నారో, ఏ మార్గం క్షేమకరమైందని దేవుడు మనకు బోధిస్తున్నారో, ఏ మార్గం గుండా మనం వెళితే మనం గమ్యానికి చేరుకుంటామో దేవుడు మనకు బోధిస్తున్నారో ఆ మార్గములో మాత్రమే మనము నడవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. యెహోవా మార్గాలను మాత్రమే, ఆయన ఏదైతే మనకు త్రోవను చూపుతున్నారో ఆ మార్గాలను మాత్రమే మనం అనుసరించే వారంగా మనం ఉండాలని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆ రీతిగా మనం ఉండి మన కష్టకాలంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, శోధనలు ఎదురైన పరిస్థితుల్లో, అనేక ఆర్థిక పోరాటాలు నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల్లో, అనేక నిందలు నీ జీవితంలో చెలరేగుతున్న పరిస్థితుల్లో నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, అబ్బా తండ్రి, డాడీ నాకు సహాయం చేయయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వు తప్ప నాకు సహాయకులు ఎవరూ లేరయ్యా, నువ్వు మాత్రమే శ్రమలో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చే దేవుడివి, నువ్వు మాత్రమే కష్టాల్లోంచి నన్ను బయటకు నడిపించే దేవుడివి అయ్యా, నువ్వు మాత్రమే అనారోగ్య పరిస్థితుల్లోంచి నన్ను తప్పించే దేవుడివి అయ్యా, నువ్వు మాత్రమే అప్పు బాధల్లోంచి నన్ను విడిపించే దేవుడివి యేసయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరని ఆ రోజు నువ్వు ఆ తర్వాత నువ్వు నీతి మార్గంలో, నువ్వు యెహోవా మార్గంలో ఆయనను అనుసరించి నడిచిన వేళ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించగలిగితే నీ దేవుడు నీ ప్రార్థన విని నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చూడండి, అదే యెహోవా మార్గాలను నేను అనుసరించేవాడిని, వేరే మార్గాలు నేను అనుసరించను. దేవుడు ఏమైతే చెప్పారో ఆ మార్గాల గుండా నేను అనుసరిస్తున్నాను కనుకే దేవుడు తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించాడు. నేను శ్రమ కాలంలో యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు నా మొర్ర దేవుడు ఆలకించాడు, నా మనవి అంగీకరించాడు అని దావీదు సెలవిస్తున్నాడు. ప్రియ దైవజనమా, మనం కూడా అంతే, దేవుని యొక్క మార్గాల్లో మనం నడవడం నేర్చుకోవాలి. సొంత మార్గంలో మనం నడిచినప్పుడు ఆ యొక్క సొంత మార్గాలు
మన జీవితాన్ని నాశనం చేస్తాయి. మనం లోకంలో ఉన్న వ్యక్తులను వారి మార్గాలలో మనం కూడా నడవడానికి ఇష్టపడినప్పుడు, వారిని అనుసరించడం మనం నేర్చుకున్నప్పుడు మన మార్గాలన్నీ చెడిపోతాయి, మన బ్రతుకులు పాడైపోతాయి, మన జీవితాలు మన కుటుంబాలు నాశనం అయిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనము ఒక్కటే నేర్చుకోవాలి. ఏంటంటే యెహోవా మార్గములో మాత్రమే మనము నడవడం నేర్చుకోవాలి. ఆయన మార్గాలను మాత్రమే మనం అనుసరించడం నేర్చుకోవాలి. వేరొకరిని మనం అనుసరించవలసిన అవసరం లేదు. నీకు ఆయన మార్గమై ఉన్నాడు. ఆయన అన్నారు, నేనే మార్గమును అన్నాడు ప్రభు. ఆయనే మనకు మార్గము అయిన దేవుడు. ఆయనను మనకు ముందుగా ఆయన మన ముందు నడిచిన దేవుడు. ఆయన ఏ మార్గంలో నడవాలో మనకన్నీ తెలియజేసిన దేవుడు. ఆయన ఆ మార్గంలో మనం నడిచి దేవునికి సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడుతుంది. ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఖచ్చితంగా నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నీకున్న శ్రమ శోధన కొట్టివేయబడుతుంది. నీ బలహీనతలన్నీ కూడా తొలగిపోతాయి. నీకు కావలసిన ప్రతి ఈవి దేవుడు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా నీ అక్కర ఏదో తీరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు ప్రార్థన దేవుడు ఆలకించడానికి గల ఇంకొక కారణం ఏంటయ్యానంటే, చూడండి అక్కడే రాయబడిన దేవుని యొక్క మాట 18వ కీర్తనలోనే దేవుని యొక్క మాటలు చూద్దామండి. 24వ వచనాన్ని చదువుకుందాం. కావున యెహోవా నేను నిర్దోషిగా చూచి ఆయన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఏంటండి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటంటే, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట ఆయన చూచాడంట. చూచి తన దృష్టికి కనబడినందున నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన దేవుడు, అందరూ అనుకుంటారు దేవుడు చూడట్లేదేమో, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదేమో, నేను ఎలా నడుస్తున్నానో దేవునికి ఏం తెలుస్తుంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా ప్రతి క్షణము కూడా దేవుడు మనల్ని చూసే దేవుడై ఉన్నాడు. నువ్వు ఎలా నడుస్తున్నావో ఆయన చూస్తున్నాడు. మనం ఎలా జీవిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనలో నిర్దోషత్వాన్ని చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. అంటే ఏ దోషము లేని వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదు అంటున్నాడు, నాలో నిర్దోషత్వాన్ని దేవుడు చూచాడు అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చూడండి దావీదు మాట్లాడుతున్నాడు కీర్తనలో, 18వ కీర్తనలో 24వ వచనంలో ఆయన మాట్లాడుతూ, నాలో నిర్దోషత్వాన్ని చూచాడు ఆయన, అందుకని నా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని దావీదు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన కూడా దేవుడు వినాలి అనంటే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి అనంటే, దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి అనంటే, మనం అందరం కూడా ఎలా బ్రతకాలండి? నిర్దోషులంగా బ్రతకాలి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నిర్దోషులంగా మనం బ్రతకాలి అనంటే, ఏ దోషము మనలో ఉండడానికి వీల్లేదు, ఏ పాపము మనలో ఉండడానికి వీల్లేదు. మనము దేవుని దృష్టికి నిర్దోషులంగా మనము బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దానియేలు కూడా మాట అంటారు. ఏమనంటే, దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు, ఆ యొక్క సింహాల బోనులో వేసిన తర్వాత ఆ యొక్క రాజు దర్యావేషు వచ్చి ఆయన అడుగుతారు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నా దానియేలు, నువ్వు సజీవంగా ఉన్నావా అని అన్నప్పుడు దానియేలు మాట్లాడుతున్నాడు, అయ్యా నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను గనుక నా దేవుడు నన్ను సజీవంగా ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దృష్టికి నానా? దేవుని దృష్టికి నిర్దోషిగా మనం కనబడాలండి. అందుకనే దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించాడండి.
దానియేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడండి. నిర్దోషిగా బ్రతికాడు గనుక సింహముల వంటి శ్రమలు తనకు ఎదురైనప్పుడు, సింహాల గుహలు తను వేసినప్పుడు, సింహాల బోనులు ఆయన వేసినప్పుడు, దేవుని బిడ్డలారా, ఆ యొక్క సింహాల బోనులు వేసినప్పుడు, మరి ఆ సింహాల గుహలో ఆ యొక్క దానియేలును వేసినప్పుడు, ఆ సింహాలను మరి దానియేలును ఎందుకని తినివేయలేదు అని అంటే ఆయన అంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా నేను కనపడ్డాను గనుకే నా దేవుడు ఈ సింహపు నోటి నుండి నన్ను కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆయన దృష్టికి మనం నిర్దోషులంగా కనబడాలి. ఆయన మళ్ళీ చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆయనకి నీ అంతరంగం తెలుసు, నా అంతరంగం తెలుసు. మనం ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా నడుస్తున్నామో ప్రతి క్షణము కూడా మన దేవుడు చూస్తున్నాడండి. దేవుని బిడ్డ దావీదు అంటున్నాడు, నా కష్టకాలంలో, నా శ్రమల కాలంలో, నా శోధన కాలంలో ఎంతోమంది శత్రువులు నన్ను తరుముతున్న వేళ, ఎంతోమంది శత్రువులు నన్ను వెంటాడుతున్న వేళ, ఆ యొక్క కష్టకాలంలో నా దేవుని దగ్గరకు వచ్చి నేను మొర్రపెట్టుకున్నాను. దేవా, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు, నువ్వు తప్ప నాకు సహాయకులు ఎవరు లేరు, ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు తప్పించలేరయ్యా, నువ్వు కాక నాకు ఎవరున్నారు, నువ్వు తప్ప నాకు ఆధారం ఏది డాడీ, నాకు సహాయం చేయయ్యా, నన్ను విడిపించయ్యా, ఈ శోధల నుంచి తప్పించయ్యా, ఈ శ్రమల్లోంచి నన్ను బయటకు తీసుకురయ్యా అని దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు దావీదులో ఉన్న నిర్దోషత్వాన్ని చూచి దావీదుని అనేక ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి, ఆ యొక్క శ్రమల కాలంలోంచి దేవుడు అతన్ని తప్పించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంఘమా, దేవుని జనాంగమా, నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన కూడా ఆలకించాలి అనంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలి అనంటే, నీ ప్రార్థన విని దేవుని సహాయం నీకు అందాలి అనంటే, దేవుని నీ ప్రార్థన ఆలకించి నీ సమస్యలన్నీ పరిష్కారం కావాలి అనంటే, నువ్వు కూడా దేవుని ఎదుట నిర్దోషిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఆయన దృష్టికి నువ్వు కూడా నిర్దోషిగా బ్రతకాలి. ఆయన నిన్ను చూస్తున్నప్పుడు నీలో నిర్దోషత్వం కనపడాలి. ఏ దోషము నీలో ఉండడానికి వీలు లేదు. దావీదును చూచినప్పుడు ఆయన అంటున్నాడు, నాలో ఏ దోషం లేదు కనుకనే నా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అంత మాత్రమే కాదు కానీ ఆయన అంటున్నాడు 23వ వచనం చివరి భాగంలో, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దావీదు ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడు అనంటే, మరి దేవుని దృష్టికి ఆయనంట యథార్థవంతుడుగా కనబడ్డాడు. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు అనంటే, నీలో యథార్థత ఉండట్లేదేమో, యథార్థంగా నువ్వు బ్రతకలేకపోతున్నావేమో, యథార్థంగా భక్తి చేయలేకపోతున్నావేమో, యథార్థంగా నువ్వు జీవించలేకపోతున్నావేమో, యథార్థంగా దేవుని దృష్టిలో నువ్వు కనబడలేకపోతున్నావేమో. అందుకనే నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, అందుకనే నీకు జవాబు రావట్లేదు, అందుకని నీ సమస్య పరిష్కారం కావట్లేదు. కానీ దావీదు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడనైతిని అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా యథార్థవంతులుగా బ్రతకాలండి, యథార్థంగా మనం జీవించాలండి. మనం భక్తి విషయంలో యథార్థత కలిగి మనం బ్రతకాలి. సండే వచ్చినప్పుడే మనం యథార్థంగా జీవించడం కాదు, సండే క్రైస్తవులంగా ఉండడం కాదు, సండే మాత్రమే పరిశుద్ధులంగా కనబడడం కాదు, మరి ప్రతి సమయంలో కూడా మనం యథార్థవంతులంగా జీవించడం మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మనకిచ్చిన ఉద్యోగ బాధ్యతలో మనం యథార్థంగా ఉండాలి, మనం చేసే పని దగ్గర యథార్థంగా ఉండాలి, మనం చేసే పరిచర్యలో యథార్థవంతంగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం యథార్థవంతులంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని, మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మనం యథార్థవంతులంగా బ్రతకడం నేర్చుకోవాలి, యథార్థవంతంగా మనం జీవించడం నేర్చుకోవాలి. యథార్థత హృదయాలు దేవుడు చూస్తున్నాడండి. ప్రతి హృదయాన్ని ఆయన పరీక్షించే దేవుడు అయి ఉన్నాడండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గొప్ప కార్యాలు ఆయన చేయాలి అని అంటే, నీ ప్రార్థన ఆలకించి నీ సమస్యలు పరిష్కరించాలి అంటే,
నువ్వు చేయగలిగింది ఏంటయ్యానంటే యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. సేవకులు నీకు అప్పగించిన పనిని నువ్వు యథార్థంగా చేయాలి. ఎవరైతే నీ పై ఉన్న అధికారులు నీకు అప్పగించిన పనిని నువ్వు యథార్థంగా చేయాలి. నువ్వు చేసే పని ఏదైనా సరే నువ్వు ఎక్కడున్నా నువ్వు యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఉంటే అప్పుడు మనకి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధానానికి వచ్చి మనం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మన ప్రార్థన ఆలకించి నీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాడు. ఆయన నీకున్న ఇబ్బందికరమైన ప్రతికూలమైన పరిస్థితులన్నీ ఆయన తొలగించేస్తాడు. ఆయన సహాయం నీకు అందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మనం ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదంటే ఒకవేళ నువ్వు యథార్థంగా బ్రతకలేకపోతున్నావేమో, యథార్థంగా నువ్వు జీవించలేకపోతున్నావేమో, దేవుని దృష్టికి నువ్వు యథార్థవంతుడై నువ్వు కనబడట్లేదేమో, అందుకని ఒకవేళ నీ ప్రార్థన ఆలకించబడట్లేదేమో, ఈ రాత్రైనా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని సరిచేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో, నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో, నీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకో, నీ విశ్వాస జీవితాన్ని సరిచేసుకో. నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు అక్కడ నువ్వు యథార్థంగా బ్రతకడానికి నువ్వు నిర్ణయించుకున్నట్లయితే నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ ఆపద వచ్చినా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన వింటాడు. ఆయన ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థనను సఫలం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి నీ ప్రార్థన ఆలకించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ప్రార్థన అంగీకరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ శ్రమలో, నీ కష్టంలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకున్నప్పుడు నీ ప్రార్థన విని నీకు జవాబు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన విని నీ దగ్గరకు కదలాలని ఆయన ఆశపడుతున్నాడు. నీకు సహాయం అందించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన అదే అంటున్నాడు. ఆయన యొక్క మొర్రంట దేవుడు విన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన మందిరం, తన ఆలయంలో ఆలకించి ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు 16వ వచనంలో, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి నన్ను తీసెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట. చూడండి, ఆయన దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన యొక్క శ్రమ కాలంలో, కష్టకాలంలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో దావీదు దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకున్నప్పుడు దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన ప్రార్థన విని దేవుడు ఆయనకు సహాయం చేశాడండి. ఉన్నత స్థలములో నుంచి చెయ్యి అందించి, ఉన్నతమైన స్థలములో నుంచి ఆయన తన చెయ్యి అందించి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశుల్లో నుంచి దేవుడంట బయటకు తీసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కష్టం నీకుందో, ఏ ఇబ్బంది నీకుందో, ఏ జలరాశులు నీ మీద పొంగి పొర్లుతున్నాయో, ఏ జలరాశులు నీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయో, ఏ జలరాశులు నీ పయనాన్ని ఆపివేసి ఉన్నాయో, ఏ జలరాశులు ఏ యొక్క శోధనలు నీ చుట్టూ అలుముకొని ఉన్నాయో, ఏ కష్టాలు నీ చుట్టూ మరి జలరాశుల్లాగా కమ్ముకొని ఉన్నాయో, ప్రవాహాలే కమ్ముకొని ఉన్నాయో, ఆ ప్రవాహాలన్నీ తొలగిపోవాలంటే, ఆ ప్రవాహాలలోంచి దేవుడు నిన్ను విడిపించాలి అనంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో ప్రార్థించే వ్యక్తి అయి ఉండాలి. కానీ నువ్వు ప్రార్థించినప్పుడు నీ హృదయం ఎలా ఉండాలి అనంటే నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క జీవితాన్ని దేవుడు చూసి నీ హృదయాన్ని చూసినప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టడుగా మారాలి. నీవు దేవునికి ఇష్టడుగా మారాలి. అలాగే నీ హృదయంలో ఏ దోషము ఉండడానికి వీల్లేదు. నీ యొక్క హృదయము యథార్థంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నీవు దేవుని యొక్క మార్గములో నువ్వు అనుసరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టికి నువ్వు ఎలా కనపడాలి? నిర్దోషిగా కనపడాలి. హల్లెలూయా.
నువ్వు ఎప్పుడైతే దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడతావో, ఎప్పుడు దేవుని దృష్టికి నువ్వు ఇష్టడుగా నువ్వు బ్రతకగలుగుతావో, ఎప్పుడైతే దేవుని దృష్టికి నువ్వు యథార్థవంతుడిగా నువ్వు జీవించగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంలో విరిగి నలిగిన మనసుతో నువ్వు ప్రార్థించగలుగుతావో, దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీ ప్రార్థన ఆలకించట్లా, ఎందుకు నీ ప్రార్థన ఇంకా జవాబు రావట్లేదు? ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నావు నీ సమస్య కోసం, ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నావు నీ కష్టాల కోసం, ఎన్నో రోజులుగా నువ్వు ప్రార్థిస్తున్నావు నీ నిందలు తొలగిపోవాలని, ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నావు నీ శరీర బలహీనతలు తొలగిపోవాలని, ఎన్నో రోజులుగా నువ్వు ప్రార్థిస్తున్నావు నీకున్న శోధల నుంచి నువ్వు బయటకు రావాలని, ఎన్నో రోజులుగా నువ్వు ప్రార్థిస్తున్నావు నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందుల్లోంచి బయటికి రావాలని. యేసయ్యా నువ్వు నాకు సహాయం చేయమని అడుగుతున్నావు, యేసయ్యా నువ్వు నాకు తోడ్పడు అని అడుగుతున్నావు, యేసయ్యా ఈ కష్టంలో నుంచి నన్ను విడిపించు ప్రభు అని అడుగుతున్నావు, యేసయ్యా ఈ నిందలు నేను భరించలేకపోతున్నాను, నన్ను విడిపించు ప్రభువా, ఈ నిందలు కొట్టివేయి ప్రభువా, ఈ శోధన తొలగించు ప్రభువా, ఈ ఆపద నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క శ్రమల్లోంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ ఆర్థిక పోరాటాల్లోంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి నన్ను విడిపించు ప్రభు అని ఎన్నో దినాలుగా ప్రార్థిస్తున్నావు. కానీ నీ ప్రార్థన ఎందుకు ప్రభు ఆలకించట్లే? ఎందుకు నీ ప్రతిఫలం దొరకట్లేదు అని అంటే, ఎందుకు దొరకట్లేదో, ఎందుకు నీకు ప్రతిఫలం రావట్లేదో, ఎందుకు నీకు ప్రార్థన దేవుడు విని నీకు జవాబు రావట్లేదో ఈరోజు ప్రభు నీతో మాట్లాడారు. ఎందుకనంటే నీ హృదయంలో ఒకవేళ నీ జీవితం దేవునికి ఇష్టంగా లేదేమో, దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకలేకపోతున్నావేమో, దేవుణ్ణి నువ్వు సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు లేవేమో, నీ క్రియలను బట్టి నువ్వు దేవుని సంతోషపరచలేకపోతున్నావేమో, నీ పద్ధతులను బట్టి దేవుని సంతోషపరచలేకపోతున్నావేమో, దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసుకొని ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవించలేకపోతున్నావేమో. అందుకని ఒకవేళ నీ ప్రార్థన ఆలకించట్లేదేమో ప్రభు, అందుకని నీ ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదేమో నాన్న. ఒకవేళ నువ్వు దేవుని దృష్టికి నీతిగా నువ్వు బ్రతకలేకపోతున్నావేమో, నీతిగా నువ్వు బ్రతకలేక నీతిగా నువ్వు జీవించలేకపోతున్నావేమో, ఆయన నిన్ను చూస్తున్నప్పుడు నీలో నీతి కనబడట్లేదేమో, పరిశుద్ధత కనబడట్లేదేమో, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావేమో, దేవునికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావేమో. అందుకే నీ ప్రార్థన ఆలకించబడట్లేదు, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు, నీ ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు. నువ్వు అడిగిన సమస్య, నువ్వు దేనికై కోసమైతే మొర్ర పెడుతున్నావో ఆ సమస్య క్లియర్ అవ్వట్లేదు. ఏ కష్టం కోసం అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ కష్టం తీరాలని అడుగుతున్నావో ఆ కష్టం తీరట్లేదు. ఏ శోధన తొలగిపోవాలని నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ శోధన ఎందుకని తొలగిపోవట్లేదంటే నువ్వు నీతిగా బ్రతకలేకపోతున్నావేమో, యథార్థంగా జీవించలేకపోతున్నావేమో, నిర్దోషిగా నువ్వు జీవించలేకపోతున్నావేమో, సొంత మార్గాలు ఎంచుకొని సొంత మార్గాల్లో నడుస్తున్నావేమో, మనుషులు అనుసరించే మార్గాల్లో నువ్వు నడుస్తున్నావేమో, లోకానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ వచ్చి దేవుని ఎదుటికి వచ్చి నువ్వు ప్రార్థిస్తున్నావేమో. అందుకని నీ ప్రార్థన ఆలకించట్లేదేమో దేవుడు, అందుకని నీ ప్రార్థనకు జవాబు రావట్లేదేమో. ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నావు కదా, ఎందుకయ్యా నా ప్రార్థనను ఆలకించలేకపోతున్నావు, ఎందుకయ్యా నేను మొర్ర పెట్టినా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఎందుకయ్యా ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తున్నాను, ఎన్నో దినాలుగా నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకని నా ప్రార్థనను వింటలేదయ్యా, అయ్యా ఎందుకయ్యా నాకు నువ్వు జవాబు ఇవ్వట్లేదు ప్రభువా, నా సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి, నా శోధనలు అలాగే ఉండిపోతున్నాయి, నా నిందలు అలాగే ఉండిపోతున్నాయి, ఈ ఆర్థిక పోరాటాలు అలాగే ఉండిపోతున్నాయి, ఈ కష్టాలు అలాగే ఉండిపోతున్నాయి, అయ్యా ఈ రోగం అలాగే ఉండిపోతుంది, నా కుటుంబంలో సమస్యలు అలాగే ఉంటున్నాయి, నా వ్యాపారంలో సమస్యలు అలాగే ఉంటున్నాయి, అయ్యా నా చేతి పనుల సమస్యలు అలాగే ఉంటున్నాయి, నా ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి సమస్యలను నేను ఎదుర్కొంటున్నానయ్యా, నా సమస్య ఎందుకు తీరట్లేదు, ఎందుకు డాడీ నా ప్రార్థనను ఆలకించట్లేదు అని అంటే ఈ రాత్రి నీకు జవాబు ఇచ్చాడు. నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు ప్రతిరోజు ఆయన ప్రశ్నిస్తున్నావు కదా, ఎందుకు నా ప్రార్థన వినట్లేదు అని అడుగుతున్నావు కదా. అందుకే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు, ఈ రాత్రి చెప్పారు ప్రభు నీతో, నువ్వు ఈ రీతిగా నడిస్తే నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. దావీదుకు శ్రమలో తోడుగా ఉన్నట్లుగా నీ శ్రమలో కూడా నేను తోడుగా ఉంటాను. శ్రమలో నుంచి దావీదును విడిపించినట్లుగా దావీదు ప్రార్థన ఆలకించి ఆయనకున్న శ్రమలోంచి ఏ రీతిగా నేను ఆయన తప్పించానో నిన్ను కూడా నేను తప్పిస్తానని ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే
నిన్ను ప్రతికూలమైన పరిస్థితుల్లోంచి విడిపించాలని, నీ ప్రార్థన ఆలకించాలని, నిన్ను ఆయన అంగీకరించాలని, నీ కష్టాలన్నిటిలోంచి నిన్ను విడిపించాలని, నీకున్న నిందల నుంచి నిన్ను విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు. మన కష్టాల్లో ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు. మన శోధనలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆర్థిక పోరాటాల్లో అల్లాడడం ఆయనకి ఇష్టం లేదు. అదే అప్పులు, అదే అనారోగ్య పరిస్థితుల్లో ఉండడానికి ఆయన ఇష్టపడే దేవుడు కానే కాదు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబ సమస్యల్లో, వ్యాపార సమస్యల్లో, అన్ని రకాల సమస్యలను కూరుకొని అలాగే ఉండిపోవాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఆ శ్రమల్లోంచి నిన్ను విడిపించాలని ఆశపడే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఖచ్చితంగా నిన్ను తప్పించాలని ఆశపడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన పిల్లలకు శ్రమ కలిగితే, ఆయన బిడ్డలకు ఇబ్బంది కలిగితే, ఆయన పిల్లలకు కష్టాలు వస్తే, ఆయన బిడ్డలు నిందల్లో ఉంటే, ఆయన బిడ్డల శోధనలో ఉంటే, ఏ రోజు మౌనంగా లేడాయన, ఏ రోజు ఖాళీగా లేడాయన, ఏ రోజు కూడా మనుషుల్లాగా కూర్చోలేదు. ఆయన ఖచ్చితంగా విడిపించడానికి వస్తాడు, సహాయం చేయడానికి దిగి వస్తాడు. ఆయన ఖచ్చితంగా ఆ శోధన నుంచి విడిపిస్తాడు, ఆ శ్రమల నుంచి తప్పిస్తాడు, ఆ శోధన నుంచి విడిపిస్తాడు, అనారోగ్య పరిస్థితుల నుంచి తప్పిస్తాడు. ఆయన నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి తప్పిస్తాడు. ఆయన బిడ్డల కోసం, ఆయన ప్రజల యొక్క మొర్ర విని కదిలిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు ఆయన, ఖచ్చితంగా మన ప్రార్థన అంగీకరిస్తాడు ఆయన. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు దేవాది దేవుడు. నన్ను అడగండి, నేను నీకు ఇస్తాను అని చెప్పాడు దేవాది దేవుడు. అటువంటి దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించాలనే ఆయన ఆశిస్తున్నాడు. కానీ ఆయన నిన్ను దృష్టించినప్పుడు, ఆయన నీ వైపు చూస్తున్నప్పుడు, ఆయన నీ వైపు తొంగి చూస్తున్నప్పుడు, ఆయన నీ వైపు దృష్టి పెట్టినప్పుడు నీలో యథార్థత కనబడట్లేదేమో, నీవు నిర్దోషిగా ఉండలేకపోతున్నావేమో, ఒకవేళ నీతియుతంగా నువ్వు బ్రతకలేకపోతున్నావేమో, ఒకవేళ దేవునికి ఇష్టమైన జీవితం నీలో లేదేమో, దేవుని యొక్క ఎదుట యథార్థమైన హృదయం నీలో లేదేమో, ఒకవేళ దేవుడు చూపించే మార్గంలో నువ్వు నడవలేకపోతున్నావేమో. అందుకనే నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన ఆయన సన్నిధానానికి వెళ్ళట్లేదు. నీ ప్రార్థన ఆయన సన్నిధానాన్ని చేరుకోవట్లేదు. అందుకని నీ అక్కర తీరట్లా, నీ సమస్య పరిష్కారం కావట్లా, నీ నింద కొట్టివేయబడట్లా, నీ శోధన నుంచి నువ్వు విడిపించబడలేకపోతున్నావు. కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్నాడు, తన అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు. నా శ్రమలో నేను యెహోవా యొక్క మొర్రపెట్టి తిని, ఆయన తన ఆలయంలో నా మొర్ర ఆలకించి అంగీకరించాడు. నాకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించాడు. నాకు సహాయం చేయడానికి తన చెయ్యి చాపాడు. ఉన్నత స్థలములో నుంచి ఆయన చెయ్యి నా కోసం చాపబడింది. ఆ యొక్క ప్రవాహాలు, ఆ యొక్క జలరాశులు, ఆ జలరాశులు నన్ను కమ్ముకొని ఉన్నాయి. వాటిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు, తప్పించాడు. దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు? దావీదు ప్రార్థన ఆలకించి దావీదుకు సహాయం చేసిన దేవుడు నీకెందుకు సహాయం చేయడు? దావీదు కష్టాల నుంచి దావీదును తప్పించిన దేవుడు నీకెందుకు తప్పించాడు? దావీదు యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించాడు? ఖచ్చితంగా ఆలకిస్తాడు. కానీ దావీదులాగా నువ్వు బ్రతకలేకపోతున్నావేమో, దావీదులాగా నువ్వు జీవించలేకపోతున్నావేమో, దావీదులాగా దేవుని ఎదుట నిర్దోషిగా నువ్వు జీవించలేకపోతున్నావేమో. అందుకని నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరలేకపోతుంది. దేవుని దృష్టికి వెళ్ళట్లేదు నీ ప్రార్థన. దేవుడు నీ ప్రార్థన అంగీకరించలేకపోతున్నాడు. అందుకని నీ ప్రార్థన సఫలం అవ్వట్లేదు. అదే సమస్యలు, అదే బాధలు సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి. అయినా నీ సమస్యలు క్లియర్ అవ్వట్లా. ప్రతిరోజు ప్రార్థన చేయట్లేదంటే చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేయట్లేదంటే చేస్తున్నావు, కానీ నీ సమస్యలన్నీ అలాగే ఉండిపోతున్నాయి. నీ శ్రమలోంచి నువ్వు విడిపించబడలేకపోతున్నావు. అంటే దేవుని సహాయం నీకు అందట్లేదు. ఈరోజు దేవునితో మాట్లాడాడు. నాన్న, ఈ రాత్రి నువ్వు అడుగుతున్నావు ఎన్నో రోజులుగా, అయ్యా
ఎన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకు నా సమస్య పరిష్కారం కావట్లా, ఎందుకు నా ప్రార్థనను అంగీకరించట్లా, ఎందుకు నువ్వు నాకు జవాబు ఇవ్వట్లేదు అని ప్రతిరోజు నువ్వు అదే అడుగుతున్నావు. అందుకని దేవుడు ఈ రాత్రి చెప్పాడు, నీ ప్రార్థన ఎందుకు అంగీకరించబడట్లా, ఎందుకు ఆలకించలేకపోతున్నాడంటే నీలో ఉన్న లోపాలని దేవుడు చెప్పాడు. ఈ రాత్రి అన్నీ సరి చేసుకుంటావా? ఈ రాత్రి నీ బ్రతుకును సరి చేసుకోగలుగుతావా? దావీదులాగా నువ్వు కూడా మారగలుగుతావా? దావీదులాగా దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించగలుగుతావా? దావీదులాగా దేవుని దృష్టికి నిర్దోషిగా నువ్వు ఉండగలుగుతావా? దావీదులాగా నీతిగా బ్రతకడం నేర్చుకోగలుగుతావా? దావీదులాగా యథార్థంగా నువ్వు జీవించగలుగుతావా? దావీదు నడిచినట్లుగా దేవుని మార్గంలో దేవుణ్ణి అనుసరించి నువ్వు నడవగలుగుతావా? అయితే దేవుడి రాత్రి అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకిస్తానంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరిస్తానంటున్నాడు. ఈ రాత్రే నీ ప్రార్థన అంగీకరించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి అందుకే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటావా? ఈ రాత్రి దేవుని ఎదుట నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని, అయ్యా నిజమే, నీ దృష్టికి నేను ఇష్టరాలుగా నేను బ్రతకలేకపోయానేమో, అందుకని నా ప్రార్థనను అంగీకరించలేకపోయావు. యేసయ్యా నిజమే, నిన్ను విశ్వసించలేని ప్రార్థన చేస్తున్నానయ్యా. వస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, కానీ నేను నమ్మలేకపోతున్నా. అవును, ఎవరు నీ దృష్టికి ఇష్టలుగా ఉంటారంటే నీ యందు నమ్మకం ఉంచిన వారే, నీ యందు విశ్వాసం ఉంచిన వారే నీకు ఇష్టలుగా ఉంటారని చెప్పావు కదా దేవా. ఈ రాత్రి ప్రభా, నాయనా నాలో ఈ లోపం ఉందేమో యేసయ్యా, నిన్ను పరిపూర్తిగా నేను ఎటువంటి సందేహం లేకుండా దావీదు వలె నేను నమ్మలేకపోయి ఉన్నానేమో అయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోనికి వెళ్దాం. ఈ రాత్రి దేవుడు నేను దర్శించబోతున్నాను. ఈ రాత్రి నువ్వు సరిచేయబడటమే దేవునికి కావాలి. నీ ప్రార్థన ఆలకించి నీ సమస్యల వలయంలోంచి నిన్ను తప్పించాలని, ఆ శత్రు సమూహంలోంచి నేను విడిపించాలని, ఆ జలరాశులు వంటి కష్టాల్లో నుంచి నేను విడిపించాలని, ఆయన చెయ్యి నీకు అందించి నువ్వున్న భయంకరమైన పరిస్థితుల నుంచి నేను బయటకు లాగాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని, ప్రభువా నీ దృష్టికి నేను యోగ్యమైన వ్యక్తిగా లేనేమో, ఇష్టరాలుగా నేను బ్రతకలేకపోయానేమో, నిన్ను నేను సంతోషం పెట్టలేకపోయానేమో, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా దేవా. నీ దృష్టికి నేను నీతిగా నేను బ్రతకలేకపోయానయ్యా, అయ్యా నీ దృష్టికి నేను యథార్థంగా జీవించలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నాలో ఉన్న లోపాలు నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నాతో మాట్లాడేవయ్యా. ఎన్నో రోజులుగా నేను అనుకుంటున్నాను, ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య కోసం నేను ప్రార్థిస్తున్నాను, కానీ ఎందుకని నా ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు నాకు జవాబు ఇవ్వట్లేదు అనుకుంటున్నాను, కానీ నాలో ఏమన్నా లోపం ఉందా అని తెలుసుకోలేకపోయానయ్యా, నన్ను నేను పరీక్షించుకోలేకపోయానయ్యా. ఎన్నో మార్లు నిన్నే అడిగానయ్యా, ఎందుకయ్యా నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకయ్యా నా సమస్యలు క్లియర్ అవ్వట్లేదు, ఎందుకయ్యా నీ సహాయం నాకు రావట్లేదు అని ఎన్నో రోజులు నేను అడిగానయ్యా, కానీ నాలో ఈ లోపాలు ఉన్నాయని నాకు తెలియదయ్యా. ఈ రాత్రి నాతోనే సూటిగా మాట్లాడావయ్యా. నా జీవితాన్ని నేను సరి చేసుకుంటున్నాను ప్రభా. అయ్యా ఈ రోజు నుండి నీకు ఇష్టడుగా నేను బ్రతుకుతానయ్యా, నీతిగా నేను జీవిస్తానయ్యా, యథార్థంగా నేను బ్రతుకుతానయ్యా, నీ దృష్టికి నేను అయ్యా నిర్దోషిగా నేను జీవిస్తానయ్యా. ఒకవేళ నువ్వు నన్ను చూచినప్పుడు నాలో దోషం కనపడిందేమో ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నువ్వు నన్ను దృష్టించినప్పుడు నాలో యథార్థత కనబడలేదేమో ప్రభువా, అందుకని నా ప్రార్థన ఆలకించలేదు. నన్ను క్షమించయ్యా, మన్నించు. ఇక నుండి నేను యథార్థంగా బ్రతకడానికి నాకు సహాయం చేయి అయ్యా, ఇక నుండి నీతిగా బ్రతకడానికి నాకు సహాయం చేయి. ఈ రోజు నుండి నీకు ఇష్టడుగా జీవించడానికి నాకు సహాయం చేయి అయ్యా. ఇదిగో తండ్రి, అయ్యా నా సొంత మార్గాల్ని ఎంచుకొని, నా మార్గంలో నేనే ఎంచుకొని ఆ మార్గంలో నడవడం నేర్చుకున్నాను, కానీ నువ్వు నాకు తెలిపిన మార్గంలో నేను నడవలేకపోయానయ్యా.
ఎవరెవరో మనుషుల మార్గాన్ని అనుసరిస్తూ వచ్చానయ్యా, వారిని వెంబడిస్తూ వచ్చానయ్యా. అందుకనే దేవా, నా జీవితం అంతా అస్తవ్యస్తమైపోయింది, నా బ్రతుకంతా ఈ రోజున అస్తవ్యస్తమైపోయిందయ్యా. నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా. ఇక నుండి నీ మార్గాల్ని అనుసరిస్తాను దావీదు వలె అయ్యా. నీ నోరు తెరిచి దేవుని ఎదురు చెప్పగలుగుతావా? నీ నోరు తెరిచి దేవుని సన్నిధానంలో ప్రార్థించగలుగుతావా? నీ ప్రతి ఒక్క దేవునికి విరోధమైన ప్రతి ఒక్క కార్యాన్ని దేవుని ఎదుట ఒప్పుకోగలుగుతావా? యేసయ్యా, నిజమే నాయన, మందిరంలోకి వచ్చినప్పుడు ఒకలాగుంటున్నాను, మరలా బంధువుల మధ్యకు వెళ్ళినప్పుడు మరొకలాగా జీవిస్తున్నానయ్యా. నాలో యథార్థత లేదయ్యా, యథార్థపరమైన జీవితం నాలో లేదయ్యా. అందుకనే ప్రభు, నా ప్రార్థనను ఆలకించట్లేదేమో. ఈరోజు నాతో మాట్లాడేవాడు డాడీ. అయ్యా నాయన, ఈరోజు నన్ను క్షమించమని అడుగుతున్నానయ్యా. ఈ రోజు నుంచి నేను యథార్థంగా నేను బ్రతుకుతానయ్యా. నా ప్రార్థన ఆలకించయ్యా, నా సమస్యలు తొలగించయ్యా, నా కష్టాల్లోంచి నన్ను విడిపించయ్యా. నా కష్టాలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అప్పులు, అనారోగ్య సమస్యలు నాయనా, ఇవన్నీ కూడా జలరాశుల్లాగా మారిపోయినాయ్యా. నా చుట్టూ కమ్మి ఉన్నాయ్యా. వీటిలోంచి నేను విడిపించబడలేకపోతున్నానయ్యా, వీటిలోంచి నేను తప్పించబడలేకపోతున్నానయ్యా. కానీ నువ్వు ఒక్కడివే విడిపించే దేవుడివి, నువ్వు ఒక్కడివే తప్పించే దేవుడివి. ఉన్నత స్థలములో నుంచి నీ చెయ్యి చాపి ప్రభువా, దావీదు శ్రమలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దావీదు ప్రార్థన ఆలకించి నాయనా నీ చెయ్యి చాపి నాయనా తప్పించిన దేవుడు కదయ్యా. నన్ను కూడా నువ్వు తప్పిస్తావయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. ఈరోజు నన్ను నేను సరి చేసుకుంటున్నాను, నీకు మొర్ర పెట్టుకుంటున్నానయ్యా. ఈ రాత్రి నా ప్రార్థన ఆలకించు అయ్యా, నా ప్రార్థన అంగీకరించయ్యా. నా కుటుంబంలో సమస్యలయ్యా, ఆర్థిక పోరాటాలయ్యా, ఎన్నో అవమానాలయ్యా, ఎన్నో నిందల్లో ఉన్నానయ్యా. అయ్యా, శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టమయ్యా, శోధన వెంబడి శోధనయ్యా, శత్రు పోరాటం అధికమైపోతుందయ్యా. నేను భరించలేని సమస్యలయ్యా, ఎవరు పరిష్కరించలేని సమస్యలయ్యా. డాడీ, వాటి నుంచి నువ్వు తప్ప ఎవరు విడిపించేవారు లేరయ్యా. తండ్రి నాయన, ఈరోజు నిన్ను నమ్మి ప్రభువా నేను ప్రార్థిస్తున్నానయ్యా. నాలో ఉన్న ప్రతి లోపాన్ని నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను రక్తంతో కడుగయ్యా. నాలో ఏ పాపం ఏలుబడి చేస్తుందయ్యా అయ్యా, అది తొలగించయ్యా. నేను నీతిగా బ్రతకడానికి నాకు సహాయం చేయి. ఈ రాత్రి నాయన నన్ను కడుగయ్యా. అయ్యా, నీ ఎదుట నిర్దోషిగా నేను కనబడాలి ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ రాత్రి నాయన నిర్దోషిగా నేను జీవించడానికి నాకు సహాయం చేయి. ఈ రాత్రి నాకున్న నా ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని చూస్తున్నావు దేవా. అయ్యా, నేను ప్రార్థిస్తూ ఉండగా నా ప్రార్థన ఆలకించి నాకు కూడా సహాయం చేయి. దావీదు మొర్ర ఆలకించిన దేవుడా, నా మొర్ర కూడా ఆలకించయ్యా. నా ప్రార్థన కూడా ఆలకించి నాకు జవాబు దయచే ప్రభు అని ఈ రాత్రి ప్రతి ఒక్కరం కూడా అడుగుదామా, ప్రతి ఒక్కరం కూడా ప్రార్థించుదామా. లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా అడగండి. దేవుని సన్నిధానంలో ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు నీతిగా యథార్థంగా నువ్వు బ్రతకలేకపోయేవేమో, దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించలేకపోయేవేమో, ఒకవేళ దేవుని మార్గంలో, దేవుడు చెప్పిన మార్గంలో ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేకపోయేవేమో, దేవుని ఎదుట క్షమాపణ కోరుకో. దేవుని ఎదుట ఈ రాత్రి క్షమాపణ కోరుకో. దేవా, నన్ను క్షమించు. ఇవన్నీ లోపాలు నాలో ఉండడాన్ని బట్టి నా ప్రార్థనను వినలేకపోతున్నావు, అంగీకరించలేకపోతున్నావు. ఈ రాత్రి నాతో మాట్లాడావు కదయ్యా, నన్ను క్షమించయ్యా. నా ప్రతి పాపాన్ని ఎదుట ఒప్పుకుంటున్నానయ్యా. ఇక నుంచి నాయన దావీదు వలె నీతిగా యథార్థంగా నీకు ఇష్టడుగా నువ్వు అనుసరించి నిన్ను అనుసరించే మార్గంలో నేను నడుస్తానయ్యా. అయ్యా, నా ప్రార్థన ఆలకించి నాకున్న సమస్యలన్నీ పరిష్కరించు ప్రభు అంటే దేవుడు నీ కోసం కదలబోతున్నాడు. ఈ రాత్రి నీ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఉన్నత స్థలము నుండి తన చెయ్యి చాపి నీ సమస్యలన్నీ పరిష్కరించబోతున్నాడు ఆయన.
నీ శోధన నుంచి నీకు విడుదలైపోతున్నాడు ఆయన. నీ కష్టాల నుంచి నీకు విడుదలైపోతున్నాడు ఆయన. నీ శ్రమలన్నిటిలోంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఆయన. దేవుడు నీ ప్రార్థన విని జవాబు ఇవ్వాలని ఆయన యొక్క ఆశ ఉన్నది. నీ సమస్యలు క్లియర్గా పోతున్నాయి. ఎవరైతే నీ పాపాలని ఒప్పుకుంటున్నారో, దేవునికి విరోధమైన జీవితాన్ని ఎవరైతే ఒప్పుకుంటున్నారో, ఎవరైతే క్షమించు ప్రభువా అని అడుగుతున్నారో, అయ్యా ఈ రాత్రి నా బ్రతుకును మార్చుకుంటున్నా, నా జీవితాన్ని మార్చుకుంటున్నా, అయ్యా నన్ను దర్శించు ప్రభువా, అయ్యా నీ కృప నాకు చూపు ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా ప్రతికూలమైన పరిస్థితి నుంచి నన్ను విడిపించయ్యా, నా రోగం నుంచి నాకు విడుదలివ్వయ్యా, నా నిందల నుంచి నాకు విడుదలివ్వయ్యా, నా శ్రమలో నుంచి నన్ను తప్పించయ్యా, ఈ ఆర్థిక పోరాటాల్లో నాకు విజయాన్ని ఇవ్వు ప్రభువా. ఎంతమంది అడుగుతున్నారో ఈ రాత్రే దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. దేవుడు మీ హృదయాన్ని చూసి, మీ యథార్థతను చూసి మీకు ఆయన పరిష్కారం చేయబోతున్నాడు. మీ సమస్యలన్నీ పరిష్కరించబోతున్నాడు. మీకున్న ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీకున్న కష్టకాలం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఎవరైతే ఈ రాత్రి ఈ మాటల ద్వారా మీ జీవితాన్ని సరి చేసుకున్నారో, ఎవరైతే మీ బ్రతుకులు సరి చేసుకున్నారో, దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నాడండి. ఈ రాత్రి మీ ప్రార్థన అంగీకరించి మీ సమస్యలన్నీ పరిష్కరించబోతున్నాడు. నీ మొర్ర ఆయన ఆలకించబోతున్న రాత్రి నీ సమస్యలు పరిష్కారం కాబోతున్న ఈ రాత్రి సమయంలో దేవుడి సన్నిధానంలో ఎవరైతే మీ పాపాలని ఒప్పుకున్నారో, ఈ రాత్రి దేవుడు ఏదైతే నీతో మాట్లాడారో ఆ విషయాల కొరకు నీ దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటే నువ్వు లేచి నిలబడితే నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే ఒప్పుకుంటున్నారో మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆయన అంగీకరించి నీ సమస్యలు ఆయన తోడుగా ఉండబోతున్నాడు. నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి, నీ ఇబ్బందులన్నీ తొలగిపోబోతున్నాయి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి ప్రభా నీ వాక్యాన్ని విన్నారో వారిని మీరు దర్శించారో నీ కొందనాలు స్తోత్రాలయ్యా. అవునయ్యా, మా ప్రార్థనను ఆలకించి మా ప్రార్థనలకు నువ్వు జవాబు ఇవ్వాలంటే, మా ప్రార్థన సఫలీకృతం అవ్వాలంటే మేము ఏ రీతిగా బ్రతకాలో మాకు నేర్పిన దేవుడు అయ్యా. నిజమే, మా దృష్టికి మేము యథార్థంగా ఉన్నామని, అయ్యా మేము నీతిమంతులంగా ఉన్నామని, అయ్యా నిర్దోషంగా బ్రతుకుతున్నామని, అయ్యా నీకు ఇష్టంగానే బ్రతుకుతున్నామని, నీ మార్గంలోనే మేము నడుచుకుంటున్నామని, అయ్యా భ్రమలో మేము జీవిస్తున్నామేమో ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా. ఈ లోపాలన్నీ మాలో ఉండడాన్ని బట్టి అయ్యా మా ప్రార్థన ఆలకించట్లేదేమో, మా ప్రార్థన అందుకని అంగీకరించలేక ఉన్నామేమో దేవా, అందుకే మా ప్రార్థనకు జవాబు రావట్లేదేమో ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా, మన్నించు. ఎంతమంది ఈరోజు నాయనా ప్రభా, అయ్యా ఇప్పటి వరకు మా ప్రార్థన దేవాను ఎందుకు ఆలకించట్లా, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లా, ఎన్నో సంవత్సరాలుగా మొర్ర పెడుతున్నాను కదయ్యా, ఎందుకయ్యా నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకు జవాబు ఇవ్వట్లేదని ఎంతోమంది ఈ రోజున నిరాశ నిస్పృహ మధ్యలో ఉన్నారేమో. వారందరితో ఈ రాత్రి నువ్వు మాట్లాడావయ్యా. ఎందుకు వారి ప్రార్థనను ఆలకించట్లేదో, ఎందుకు నువ్వు జవాబు ఇవ్వట్లేదో ప్రభా, ఈ రాత్రి నువ్వు తెలియచేసినందుకు వందనాలయ్యా. అయ్యా ఈ రాత్రి నాయన అయ్యా దావీదైతే అంటున్నాడు ప్రభా, అయ్యా నా కష్టకాలంలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి అంగీకరించాడు. ఉన్నతమైన స్థలము నుండి చెయ్యి చాపి నేను ఉంటున్న జలరాశుల్లోంచి నన్ను విడిపించాడు, తప్పించాడని దావీదు తెలియచేస్తున్నాడయ్యా. దావీదు ప్రార్థన ఎందుకు నువ్వు అంగీకరించావో ఈ రాత్రి తెలియచేస్తూ వచ్చావయ్యా. దావీదుని దృష్టికి ఏ రీతిగా ఉన్నాడో మాట్లాడుతూ వచ్చావయ్యా. అందుకనే దావీదు ప్రార్థన ఆలకించానని మాట్లాడవయ్యా. అవునయ్యా, ఈ రాత్రి మేము కూడా ప్రభా దావీదు వలె నీ దృష్టికి యోగ్యులంగా, నీ దృష్టికి ఇష్టలంగా, యథార్థవంతులంగా, నీతివంతులంగా, నిర్దోషులంగా నీ మార్గాలను అనుసరించేవారిగా ఉండాలని ఒక తీర్మానంలోకి వచ్చామయ్యా. ఒకవేళ ఇప్పటి వరకు అలా నడవలేకపోయామేమో, క్షమించు తండ్రి, మన్నించు నాయనా. నాయనా ప్రభా నీ రక్తంతో మమ్మల్ని కడిగయ్యా. ఏ పాపం ఏ దోషమాలో ఏలుబడి చేయడానికి వీల్లేదు. ప్రతి పాప దోషాలు యేసు నామములో మాలోంచి తొలగిపోవును గాక. నీ అమూల్య రక్తం మా హృదయాలను శుద్ధీకరించును గాక. తండ్రి నీ పరిశుద్ధ రక్తము మా మీద ప్రోక్షించబడును గాక. తండ్రి నాయనా నీకే స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నీ దృష్టికి
అయ్యా ప్రభా, నేను ఇష్టంగా జీవించడానికి, దావీదు వలె నీ దృష్టికి యోగ్యంగా బ్రతకడానికి అయ్యా మేము నిశ్చయించుకున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించండి అయ్యా, మా మొరలు ఆలకించండి. ఈరోజు ఎంతమంది నీ దృష్టికి యోగ్యంగా బ్రతకాలని, ఇష్టంగా జీవించాలని, యథార్థంగా బ్రతకాలని నిశ్చయం చేసుకున్నారో, తీర్మానం చేసుకున్నారో వారందరినీ మీరు దర్శించండి ప్రభువా. ఈ తీర్మానంలో ప్రతి ఒక్కరిని స్థిరపరచండి ప్రభువా. ఎవరైతే ఈ రాత్రి నీ వైపు తిరిగారో, నీకు ఇష్టలుగా ఉండడానికి, జీవించడానికి వారి మనస్సు మార్చుకొని నీ వైపు తిరిగారో ప్రభువా, ఈ రాత్రి వారిని మీరు దర్శించుదువుగాక, ఈ రాత్రి వారిని తాకుదువుగాక అయ్యా, ఈ రాత్రి వారి ప్రార్థనను ఆలకించుదువుగాక, ఈ రాత్రి వారి కన్నీరు తుడవబడునుగాక, ఈ రాత్రి వారికి ఉన్న సమస్యలని పరిష్కారమగునుగాక అయ్యా, వారికి ఉన్న నింద కొట్టివేయబడునుగాక, వారికి ఉన్న ఆర్థిక పరమైన పోరాటాల్లో వారికి విజయం కలుగునుగాక, వారికి ఉన్న అయ్యా క్లిష్టమైన సమస్యలని పరిష్కారమగునుగాక అయ్యా. నా తండ్రి, వారి యొక్క జీవితంలో, వారి కుటుంబంలో వస్తున్న ప్రతి శోధన కొట్టివేయబడునుగాక, వారి శరీరంలో ఉన్న రోగాలన్నీ తొలగిపోవునుగాక తండ్రి. నీ ఉన్నతమైన చెయ్యి వారి జీవితాల్లోనికి చాపబడునుగాక, వారి పరిస్థితుల్లోనికి చాపబడునుగాక, సహాయము చేసే నీ చెయ్యి వారి కోసం కదులునుగాక, కదులునుగాక, వారి అక్కర్లన్నీ తీర్చునుగాక, వారికున్న జలరాశి వంటి సమస్యల నుంచి వారిని పైకి లాగుదువుగాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నైనా నువ్వు విడిపిస్తున్నందుకు, తప్పిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి వారి ప్రార్థన ఈ రాత్రి ఆలకించి, అంగీకరించి, వారికి ఉన్న సమస్యల నుంచి నువ్వు విడిపించినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి, నేను విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో స్థిరపరచమని అయ్యా, నా తండ్రి రాకడ కొరకు ప్రతి ఒక్కరిని ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. రేపు జరగబోయే ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడిని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపునుగాక, ఆమేన్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాలు పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూలై 16వ తేదీ ఉదయం 9 గంటలకు మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, రమేష్ హాస్పిటల్ దగ్గర, కన్వారి తోట, మూడుబొమ్మల సెంటర్. ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది పాల్గొని దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడుతున్నారు. చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది. అప్పుల భారంతో ఉన్న వారు వచ్చి అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. మీరును రండి, దేవుని కార్యాలు పొందుకోండి.